Hello students, welcome to my channel Telugu Pharmacology. ఈరోజు మనం ఈ వీడియోలో ఫంక్షనల్ ఏరియాస్ ఆఫ్ సెరిబ్రమ్ని చూద్దాము. అండ్ ఈ డయాగ్రామ్ని ఫంక్షనల్ ఏరియాస్ గురించి చెప్పడానికి నేను రాసన్ విల్సన్ టెక్స్ట్ బుక్ నుండి తీసుకున్నాను. మనం ప్రీవియస్ వీడియోలో సెరిబ్రమ్ యొక్క అనాటమీని చూసాము. సో అనాటమీలో మనం 2 సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ రైట్ అండ్ లెఫ్ట్ ఉంటాయి అని డిస్కస్ చేసుకున్నాము. అండ్ మెనింజెస్ గురించి డిస్కస్ చేసుకున్నాము. గైరాయ్ అండ్ సల్కై గురించి డిస్కస్ చేసుకున్నాము. అండ్ అవి వచ్చేసి సెరిబ్రమ్ని 4 లోబ్స్గా డివైడ్ చేస్తుంది అని డిస్కస్ చేసుకున్నాం. సో ఈ 4 లోబ్స్లో ఉన్న ఏరియాస్ డిఫరెంట్ ఏరియాస్ డిఫరెంట్ ఫంక్షన్స్ని అవి ఎగ్జిబిట్ చేస్తాయి అన్నమాట. ఈ డిఫరెంట్ ఫంక్షన్స్ గురించి ఇంపల్సెస్ బ్రెయిన్ వరకు వస్తాయి అండ్ బ్రెయిన్ నుండి ఆ పర్టిక్యులర్ ఆర్గాన్స్ వరకు వెళ్తాయి. సో వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ ఆర్గాన్స్ ఆ మూవ్మెంట్ని చూపిస్తాయి, ఆ యాక్షన్ని చూపిస్తాయి. సో 4 లోబ్స్లో ఉన్న డిఫరెంట్ ఫంక్షనల్ ఏరియాస్ ఏంటి, అవి పర్ఫామ్ చేస్తున్న ఫంక్షన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఫ్రాంటల్ లోబ్, ఏదైతే ఫ్రాంటల్ లోబ్ ఉందో ఫ్రాంటల్ లోబ్లో ఉన్న ఫంక్షనల్ ఏరియాస్ గురించి చూద్దాం. సో ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న ఈ ఫ్రాంటల్ లోబ్లో ఉన్న ఈ ఏరియాని మనం ప్రైమరీ మోటార్ ఏరియా అని అంటాం. ప్రైమరీ మోటార్ ఏరియా ఇది ఎక్కడుంది? సెంట్రల్ సల్కస్కి ముందు ఉంది. సో లొకేటెడ్ ఇమ్మీడియట్లీ యాంటీరియర్ టు ద సెంట్రల్ సల్కస్. దిస్ ఈస్ ద ప్రైమరీ మోటార్ ఏరియా. అండ్ ఈ ప్రైమరీ మోటార్ ఏరియా ఫంక్షన్ ఏంటి అంటే ఇనీషియేషన్ ఆఫ్ మూమెంట్స్, ఏదైనా మూమెంట్స్ని స్టార్ట్ చేయడం అనేది దీని ఫంక్షన్. ఇది ప్రైమరీ మోటార్ ఏరియా. దీని తర్వాత నెక్స్ట్ ఉన్న ఈ గ్రీన్ కలర్ ఏరియాని మనం ప్రీ మోటార్ ఏరియా అని అంటాం. ప్రీ మోటార్ ఏరియా ఏదైతే ఈ గ్రీన్ కలర్లో ఉందో దిస్ ఇస్ కాల్డ్ ప్రీ మోటార్ ఏరియా. ఈ ప్రీ మోటార్ ఏరియా ఎక్కడుంది? లొకేటెడ్ ఇమ్మీడియట్లీ యాంటీరియర్ టు ద primary motor area and immediately anterior to the primary motor area. And ఈ ప్రీ మోటార్ ఏరియా ఫంక్షన్ ఏంటి అంటే ప్రైమరీ మోటార్ ఏరియా ఇనిషియేట్ చేసిన స్టార్ట్ చేసిన ఫంక్షన్స్ని కంప్లీట్ చేయడం, కోఆర్డినేట్ చేయడం ఈ ప్రీ మోటార్ ఏరియా యొక్క ఫంక్షన్. అండ్ లెర్న్డ్ ప్యాటర్న్ ఆఫ్ మూమెంట్ని కూడా ఇది కోఆర్డినేట్ చేస్తుంది. లెర్న్డ్ ప్యాటర్న్ ఆఫ్ మూమెంట్ అంటే కొన్ని మజిల్స్ మాత్రమే సిస్టమాటిక్గా కాంట్రాక్ట్ అవుతాయి ఈ ఫంక్షన్లో. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి షూలేస్. షూలేస్ అనేది ఒక లెర్న్డ్ ప్యాటర్న్ ఆఫ్ మూమెంట్ అనమాట. మనం సేమ్ అదే రకంగా టై చేస్తూ ఉంటాం. షూలేస్ అయినా కానీ గర్ల్స్కి మనం రిబ్బన్స్ కానీ టై చేసినట్లయితే కానీ ఇవన్నీ ఏంటి? లెర్న్డ్ ప్యాటర్న్ ఆఫ్ మూమెంట్ అని అంటాం అనమాట దీన్ని. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది ప్రైమరీ మోటార్ ఏరియా, ఇనిషియేట్ చేయడం మూమెంట్స్ని. తర్వాత నెక్స్ట్ దాని ముందు ఉన్నది ప్రీ మోటార్ ఏరియా. ఇది ప్రైమరీ మోటార్ ఏరియా ఇనిషియేట్ చేసిన మూమెంట్స్ని ఇది కోఆర్డినేట్ చేస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా వచ్చేసి ఈ ఎల్లో కలర్లో ఉన్న ఈ ఏరియా వచ్చేసి మోటార్ స్పీచ్ ఏరియా. ఈ మోటార్ స్పీచ్ ఏరియాని మనం బ్రోకాస్ ఏరియా అని కూడా అంటాం అనమాట. పేరులోనే ఉంది కదా స్పీచ్ ఏరియా అనేసి. సో స్పీచ్ ఏరియా అంటే దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ స్పీకింగ్ అనమాట. స్పీక్ చేస్తున్నప్పుడు మాట్లాడడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ టైంలో మజిల్స్ ఏవైతే మాట్లాడడానికి అవసరం ఉన్నాయో అవి కాంట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది బ్రోకాస్ ఏరియా. ఆ తర్వాత ఇది కాకుండా ఈ మిగిలిన ఏరియా మొత్తం ఫ్రాంటల్ ఏరియా అనమాట. సో మనం ఇప్పటిదాకా చూసిన ఈ ఫంక్షనల్ ఏరియాస్ అన్నీ ఫ్రాంటల్ లోబ్లోవి. ప్రైమరీ మోటార్ ఏరియా, ప్రీ మోటార్ ఏరియా, మోటార్ స్పీచ్ ఏరియా, దీన్ని బ్రోకాస్ ఏరియా అని కూడా అంటాం. BROCAS బ్రోకాస్ ఏరియా. అండ్ మిగతా ఏదైతే ఇక్కడ ఉందో ఫ్రాంటల్ ఏరియా అంటే ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ ద ఫ్రాంటల్ లోబ్ని ఫ్రాంటల్ ఏరియా అని అంటామన్నమాట. కానీ ఈ ఫ్రాంటల్ ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్. హయ్యర్ ఫంక్షన్స్ అన్నిటినీ ఇది పర్ఫామ్ చేస్తుంది. హయ్యర్ ఫంక్షన్స్ అంటే లైక్ ఇంటెలెక్చువల్ ఫంక్షన్స్, ఏవైతే మన థింకింగ్ ఎబిలిటీ, ప్లానింగ్, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం, బిహేవియర్ కానీ ఎమోషన్స్ కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్, డెసిషన్ మేకింగ్, ఇలాంటి హయ్యర్ ఫంక్షన్స్ని ఈ ఫ్రాంటల్ ఏరియా అనేది పర్ఫామ్ చేస్తుంది. ఒకవేళ ప్రైమరీ మోటార్ ఏరియా కానీ ప్రీ మోటార్ ఏరియా కానీ ఇంజ్యూర్ అయితే ఆ పర్సన్కి పెరాలిసిస్ వస్తుంది. ఎందుకంటే అది మూమెంట్స్తో సంబంధించింది కాబట్టి. బట్ వెరాజ్ ఫ్రాంటల్ ఏరియా కానీ ఇంజ్యూరీకి గురైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఈ హయ్యర్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో బిహేవియర్, లెర్నింగ్, థింకింగ్, ప్లానింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎమోషన్స్ ఇవన్నీ దెబ్బతింటాయన్నమాట ఆ పర్సన్లో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫంక్షనల్ ఏరియాస్
ఆఫ్ సెరిబ్రమ్, అందులో ఫ్రంటల్ లోబ్ వరకే మనం చూసాం. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి పెరైటల్ లోబ్లో ఉన్న ఫంక్షనల్ ఏరియాస్ గురించి చూద్దాం. పెరైటల్ లోబ్ ఎక్కడుంది? ఫ్రంటల్ లోబ్ వెనకాల ఉంటుందన్నమాట. సో పెరైటల్ లోబ్లో ఉండే ఫంక్షనల్ ఏరియాస్, ఈ ఫస్ట్ వన్ ఈ ఎల్లో కలర్లో ఉన్నది, దీన్ని మనం సొమాటో సెన్సరీ ఏరియా అని అంటాం. ఇక్కడ ఓన్లీ సెన్సరీ ఏరియా అని ఉంది. యూ కెన్ కాల్ ఇట్ యాజ్ సొమాటో సెన్సరీ ఏరియా. ఇది సొమాటో సెన్సరీ ఏరియా. దీన్ని సొమాటో సెన్సరీ ఏరియా అని ఎందుకన్నామంటే ఇది టచ్, ప్రెషర్, వైబ్రేషన్స్ని ఇది సెన్స్ చేస్తుంది. సో ఇది ఎక్కడుంది? దీని లొకేషన్ ఇమ్మీడియట్లీ బిహైండ్ ద సెంట్రల్ సల్కస్. సెంట్రల్ సల్కస్ వెనకాల ఉంది కాబట్టి దీన్ని లొకేటెడ్ ఇమ్మీడియట్లీ బిహైండ్ ద సెంట్రల్ సల్కస్ అని అంటాం. టచ్, ప్రెషర్, వైబ్రేషన్స్ ఇలాంటి సెన్సేషన్స్ని ఇది రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి దీన్ని మనం సొమాటో సెన్సరీ ఏరియా అని అంటాం అన్నమాట. దాని తర్వాత ఇక్కడ పెరైటల్ లోబ్లో ఉన్న ఇంకొక ఏరియా వచ్చేసి టేస్ట్ ఏరియా. ఇది ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా డార్క్ రెడ్ కలర్లో, ఇది టేస్ట్ ఏరియా. ఈ టేస్ట్ ఏరియా అనేది టేస్ట్ని మనకి తెలియడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందుకనే దీన్ని టేస్ట్ ఏరియా అని అంటాం. ఇది ఎక్కడుందంటే లొకేటెడ్ ఇమ్మీడియట్లీ అబౌవ్ ది లేటరల్ సల్కస్. ఇది ఏదైతే ఉందో దీన్ని మనం లేటరల్ సల్కస్ అని అంటాం కదా. అంటే ఈ ఫ్రంటల్ లోబ్ని, ఈ టెంపోరల్ లోబ్ని సెపరేట్ చేస్తున్న ఈ సల్కస్ని మనం లేటరల్ సల్కస్ అంటాం. సో లొకేటెడ్ ఇమ్మీడియట్లీ అబౌవ్ ద లేటరల్ సల్కస్ ఈజ్ ద టేస్ట్ ఏరియా అనమాట. ఇది టేస్ట్ని మనకి రిసీవ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి టెంపోరల్ లోబ్ అనమాట. ఇది సైడ్లో ఉన్న ఈ టెంపోరల్ లోబ్. ఈ టెంపోరల్ లోబ్లో మనకు ఉన్న ఫంక్షనల్ ఏరియాస్ వచ్చేసి ఫస్ట్ ఇది ఆడిటరీ ఏరియా. దీన్ని మనం ఆడిటరీ ఏరియా అని అంటాం అనమాట. ఈ ఆడిటరీ ఏరియా అనేది మనకి హియరింగ్ కోసం యూజ్ అవుతుంది. సో ఇది ఎక్కడి నుండి మనకి ఈ వెస్టిబ్యులో కోక్లియర్ నర్వ్, ఏదైతే 8th క్రేనియల్ నర్వ్ ఉందో అక్కడి నుండి మనకి ఆ నర్వ్ ద్వారా ఇక్కడికి మనకి ఇంపల్సెస్ వస్తాయి. అప్పుడు మనకి సౌండ్ అనేది వినపడుతుంది. సో టెంపోరల్ లోబ్లో ఉన్న ఒక ఏరియా వచ్చేసి ఆడిటరీ ఏరియా. అండ్ ఇది ఎక్కడుంది? ఇమ్మీడియట్లీ బిహైండ్ ద లేటరల్ సల్కస్. అవునా, లేటరల్ సల్కస్ వెనకాల ఉంది కాబట్టి దీన్ని మనం లొకేటెడ్ ఇమ్మీడియట్లీ బిహైండ్ ద లేటరల్ సల్కస్ అని అంటాం అనమాట. అది కాకుండా ఇక్కడ మనకి పెరైటల్ లోబ్లో ఉన్నట్టు కనిపిస్తుంది ఈ ఏరియా, కానీ ఇది టెంపోరల్ లోబ్లోనే ఉన్నది. అండ్ ఈ ఏరియాని మనం సెన్సరీ స్పీచ్ ఏరియా అని అంటాం. ఏమంటాం? సెన్సరీ స్పీచ్ ఏరియా. దీన్ని వర్నిక్స్ ఏరియా అని కూడా పిలుస్తారు. సో మనం ఇందాకలో ఆల్రెడీ ఒక స్పీచ్ ఏరియా చూసాం కదా, దట్ ఈస్ బ్రోకాస్ ఏరియా. అయితే ఇది స్పీక్ చేయడానికి, మాట్లాడడానికి మజిల్స్ మూమెంట్లో హెల్ప్ చేస్తుంది. ఇది సెన్సరీ స్పీచ్ ఏరియా ఏదైతే ఉందో, ఈ వర్నిక్స్ ఏరియా ఏదైతే ఉందో, ఇది ఏం చేస్తుందంటే ఒకళ్ళు మాట్లాడుతున్న దాన్ని మనం అర్థం చేసుకోవడానికి, సో టు అండర్స్టాండ్ వాట్ ది అదర్ మన ఆపోజిట్ పర్సన్ ఏం మాట్లాడుతున్నాడో అది అర్థం చేసుకోవడానికి, అట్ ది సేమ్ టైం డిఫరెంట్ లాంగ్వేజెస్ని కూడా అర్థం చేసుకోవడానికి ఈ వర్నిక్స్ ఏరియా అనేది యూజ్ అవుతుంది. సో ఇది సెన్సరీ స్పీచ్ ఏరియా. దీన్ని వర్నిక్స్ ఏరియా అని కూడా అంటాము. ఇది ఎక్కడ ఉంటుంది? టెంపోరల్ ఏరియాలో ఉంటుంది. ఇది కాకుండా మనకి ఇంకొకటి ఏంటంటే పెరైటో ఆక్సిపిటో టెంపోరల్ ఏరియా. ఇది పెరైటో ఆక్సిపిటో టెంపోరల్ ఏరియా. 3 లోబ్స్ కలిసి ఉన్న ఏరియాని మనం పెరైటో ఆక్సిపిటో టెంపోరల్ ఏరియా అని అంటాం అన్నమాట. ఓకే, ఈ ఏరియా అనేది మనకి దేనికి యూజ్ అవుతుంది అంటే మనకి స్పేషియల్ అవేర్నెస్ అనేది ఇస్తుంది. ఏంటది? స్పేషియల్ అవేర్నెస్ అని అంటాం అన్నమాట. అంటే మనం ఎక్కడున్నాము, మనం ఏం చేస్తున్నాము. ఫర్ సపోజ్ మనం క్లాస్ వింటున్నాం, క్లాస్లో ఉన్నాం. క్లాస్లో అయితే మనం పడుకోలేము కదా, సో క్లాస్ వింటూ ఉంటాం. అదే ఇంట్లో ఉన్నాం, సో ఇంట్లో ఉన్నప్పుడు మనం క్లాస్ అయితే విన్నాం కదా, మనం ఏం చేస్తాం? రెస్ట్ తీసుకుంటాం, లేకపోతే ఫుడ్ ఏమైనా తీసుకుంటాం, లేకపోతే ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉన్న ప్రోగ్రామ్ ఏదైనా చూడడం, అది మన ఇష్టం వచ్చినట్టుగా మనం, అంటే ఆ స్పేషియల్ అవేర్నెస్, మనం ఎక్కడ ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం అనే సెన్స్ని మనలో ఉంచుతుంది. ఇదే కాకుండా రిటర్న్ లాంగ్వేజెస్ని అర్థం చేసుకోవడం, ఆబ్జెక్ట్స్ని రికగ్నైజ్ చేయడంని కూడా ఈ ఆక్సిపిటో టెంపోరో పెరైటల్ ఏరియా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో రికగ్నిషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ బై టచ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక పైనాపిల్ ఉంది, ఆ పైనాపిల్ని మనం చూడకుండా జస్ట్ ముట్టుకున్నట్లయితే, అంటే మనకి ఒక పాస్ట్ మెమరీ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, పైనాపిల్ చూడడానికి ఇలా ఉంటుంది, కొంచెం స్పైనీగా ఉంటుంది, మనం టచ్ చేస్తే దాని సెన్సేషన్ అనేది మనకు తెలుస్తుంది అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో బేస్డ్ ఆన్ ద పాస్ట్ మెమరీ ఆఫ్ నాలెడ్జ్ ఏంటి అంటే మనం ఆ ఆబ్జెక్ట్ని మనం రికగ్నైజ్ చేయగలుగుతాం త్రూ టచ్. సో ఇది ఆ ఏరియా అనేది
ఆక్సిపిటో పెరైటో టెంపోరల్ ఏరియా అనేది మనకి స్పేషియల్ అవేర్నెస్ని అండ్ ఆబ్జెక్ట్స్ని రికగ్నైజ్ చేయడాన్ని హెల్ప్ చేస్తుంది అనమాట. తర్వాత లాస్ట్ వచ్చేసి ద లాస్ట్ ఏరియా ఆక్సిపిటల్ లోబ్లో ఉంటున్న ఆక్సిపిటల్ ఏరియా లాస్ట్ ఏరియా. ఇక్కడ మనకి విజువల్ ఏరియా ఉంటుంది. విజువల్ ఏరియా, సో విజువల్ ఏరియా పేరులోనే ఉంది. విజువల్ ఏరియా అంటే చూడడానికి, విజన్ చేయడానికి హెల్ప్ అవుతుంది అని అర్థం. సో ఆప్టిక్ నర్వ్స్ అనేవి ఇక్కడికి రీచ్ అవుతాయి అనమాట. మన కంటి దగ్గర నుండి ఆప్టిక్ నర్వ్స్ పంపించే ఇంపల్సెస్ ఇక్కడికి రీచ్ అవుతాయి. ఇక్కడికి రీచ్ అయినప్పుడు మనకి విజన్ అనేది కనిపిస్తుంది. సో ఇది స్టూడెంట్స్ ఇవాల్టి ఈ టాపిక్ ఫంక్షనల్ ఏరియాస్ ఆఫ్ సెరిబ్రమ్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఈ డయాగ్రామ్ నేను రాసన్ విల్సన్ బుక్ నుండి తీసుకున్నాను. ఫ్రాంటల్ లోబ్, పెరైటల్ లోబ్, టెంపోరల్ లోబ్ అండ్ ఆక్సిపిటల్ లోబ్లో ఉన్న డిఫరెంట్ ఫంక్షనల్ ఏరియాస్ అండ్ వాటి ఫంక్షన్స్. ఇవి ఫిజియాలజీ అండ్ ఫంక్షనల్ ఏరియాస్ ఆఫ్ సెరిబ్రమ్ కింద మీరు దీన్ని రాయాల్సి ఉంటుంది. ఈ డయాగ్రామ్ని కూడా నీట్గా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఏరియాస్ని ఇలా కలర్ చేసి చూపిస్తే ఇంకా బెనిఫిట్ ఉంటుంది మీకు. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.